Hello, friends. Today we are going to learn English. Welcome to English learning classes. తెలుగులో ఆంగ్లం నేర్చుకుందామా? సో జనరల్‌గా చాలామందికి ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే అదొక పెద్ద బ్రహ్మ విద్యలాగా ఫీల్ అవుతూ ఉంటారు. మెయిన్ భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ నాకొస్తదా? రాదా? అని ఆలోచిస్తూ ఉంటారు. No worries. Here we are going to opening starting classes. సో మీరు ఈజీగా ఇంగ్లీష్‌ని ఎలా నేర్చుకోవాలో నేను దానికి కావలసిన విధంగా మీకు చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనగానే ఫస్ట్ మనకి ఏం కావాలి? వి నీడ్ ఎ కాన్ఫిడెన్స్. సో మీలో ఒక కాన్ఫిడెంట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో ప్లెజెంట్ ఏంటి అంటే ఒక 60 డేస్ మీరు డెడికేట్ చేయండి. ఒక 60 డేస్ కంప్లీట్‌గా మీరు ఇంగ్లీష్ కోసం ఒక 2 మంత్స్ డ్యూరేషన్ మీరు ఇంగ్లీష్ కోసం డెడికేషన్ చేశారు. టైం దానికోసం తీసుకున్నారు అనుకోండి. దెన్ కంపల్సరీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, యూ కెన్ రైట్ ఇంగ్లీష్, యూ కెన్ టీచ్ ఇంగ్లీష్ ఎనీథింగ్. ఏదైనా మీరు చాలా ఈజీగా రావచ్చు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా అందరూ ఆలోచించేది అంటే గ్రామర్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఓకే. వ్యాకరణము అవసరమా లేదా? ఇంగ్లీష్ యొక్క గ్రామరు కంపల్సరీగా మనం నేర్చుకోవాలా వద్దా? సో జనరల్‌గా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకి గ్రామర్ అనేది అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకు కంపల్సరీగా గ్రామర్ అనేది కంపల్సరీ అవసరం. కన్‌ఫ్యూజ్డా? వై? గ్రామర్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఎప్పుడు మనకు గ్రామర్ అనేది అవసరం ఉంటుంది? వెనెవర్ యూ ఆర్ ప్రెజెంటింగ్ సంథింగ్, యూ ఆర్ గివింగ్ ఎన్ ఎవిడెన్స్ టు ఎనీవన్, యూ హ్యావ్ రిటెన్ సంథింగ్ ఇన్ ద డాక్యుమెంట్. మీరేదైనా రాసి ఇచ్చారు అనుకోండి, దెర్ విల్ బి ప్రూఫ్. సో ఎనీ మిస్టేక్స్ గానీ ఉన్నాయనుకోండి, దే విల్ కంప్లెయిన్ యూ. సో ఇన్ దట్ కేస్ రైట్, మనం ఏదైనా రాయాలి అన్నా, ఏదైనా ఒక డాక్యుమెంట్ రాయాలి అన్నా, ఏదైనా ప్యాసేజ్ రాయాలి అన్నా, ఏదైనా ఆర్టికల్స్ రాయాలన్నా, సంథింగ్ ఎనీథింగ్ విచ్ క్యాన్ బి హ్యావ్ ఎవిడెన్స్, విచ్ క్యాన్ బి హ్యావ్ ఏ ప్రూఫ్. సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్లీ, మనం అలాంటి వాటికి జాగ్రత్తగా ఉండి దెన్ వీ హ్యావ్ టు రైట్ కేర్ఫుల్లీ. ఓకే. సో స్పోకెన్ ఇంగ్లీష్ అనే దానికి మాత్రం గ్రామర్ అనేది అవసరం లేదు. సో నార్మల్ ఇంగ్లీష్ మనం మాట్లాడాలి అంటే ఇఫ్ యు నో ద బేసిక్ వర్డ్స్ అనేది మనకు తెలిసింది అనుకోండి, సో సింప్లీ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో జనరల్‌గా మనం ఏం చేయాలి అంటే ఎవ్రీడే మీరు చేసే రొటీన్ పనులు కానివ్వండి, లేదు అంటే మీరు వాచ్ చేసే మూవీస్ కానీ, సీరియల్స్ కానివ్వండి, లేదంటే మీరు చదివే పేపర్స్ కానివ్వండి, లేదంటే మీరు ఆలోచించే విధానం కానివ్వండి, అన్నీ ఈ 60 డేస్ మనకు ఇంగ్లీష్‌లోనే ఉండాలి. ఎవరితోనన్నా మీరు ప్రొనౌన్సియేషన్ చేయాలి, లైక్ ఎవరితోనన్నా మీరు డిస్కస్ చేయాలి, మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అంటే మాక్సిమం వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ట్రై టు యూస్ మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ యువర్ సెంటెన్స్. మీరు మాట్లాడేటప్పుడు కంపల్సరీగా కొన్ని ఇంగ్లీష్ పదాలని యూజ్ చేస్తూ ఉంటే దెన్ గ్రాడ్యువల్లీ దోస్ వర్డ్స్ క్యాన్ బి రిమెంబర్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ వన్ డే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్లూయెంట్లీ. సో ఇన్ దట్ కేస్ మీరు ఎప్పుడైనా మాట్లాడాలి అంటే స్మాల్ కేసెస్ చూడండి. మనం జనరల్‌గా తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా 50% వరకి మనం ఇంగ్లీష్ పదాలనే వాడతాం మనకు తెలియకుండా. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి అంటే జనరల్‌గా మీరు 90% వరకి వర్డ్స్ అనేది ఒక 60 డేస్ వరకి రిపీటెడ్‌గా వాడుతూ ఉండాలి. అదే వర్డ్స్ వాడుతూ ఉండాలి. అండ్ రియల్ టైమ్ కోడ్ అనేది మనం రియల్ టైమ్‌లో మనం వాటిని డైలీ నేర్చుకున్న కొన్ని పదాలని, కొన్ని వర్డ్స్‌ని సింపుల్‌గా ఇంగ్లీష్ పదాలని మనము రెగ్యులర్‌గా మాట్లాడే దాంట్లో యూజ్ చేయాలి. సో అల్టిమేట్‌గా ఇక్కడ మనం చెప్పేది ఏంది అంటే గ్రామర్ అనేది ఇన్ వన్ కేస్ ఈస్ రిక్వైర్డ్ అండ్ అనదర్ కేస్ ఈస్ నాట్ రిక్వైర్డ్.
స్పోకెన్ ఇంగ్లీష్. సో వాటెవర్ యూ టాక్, వాటెవర్ యూ స్పీక్, వాటెవర్ యూ సేస్, ఓకే, ఎనీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో సమ్ సంథింగ్ యు ఆర్ ట్రయింగ్ టు యూజింగ్ సమ్ వర్డ్స్, అంటే మీరు వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక మూవీ చూసుకోండి. అందులో వాడు ఏం చేస్తాడు, హీఈస్ ట్రయింగ్ టు యూజ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాడు. ముందు ఉంది ముసల పండగ అనగానే దెర్ ఈజ్ ఎ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ హీఈస్ ట్రయింగ్ టు యూజ్. జనరల్గా ఏంటి అంటే ఇది బట్లర్ లాంగ్వేజ్ అంటాం, బట్ నో, ఇట్స్ నాట్ ఎ బట్లర్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రజెంట్ టెన్స్. వాట్ ఎవర్ హీ వాజ్ ట్రయింగ్ టు స్పీక్, దోస్ ఆల్ వర్డ్స్ ఆర్ కమ్స్ అండర్ సింపుల్ ప్రజెంట్. అంటే సింపుల్ ప్రజెంట్లో సాధారణమైన వాక్యాలని, సాధారణమైన వర్డ్స్ని యూజ్ చేస్తూ హీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో జనరల్గా మనం అనుకునేది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్కి మనకు గ్రామర్ అనేది అవసరం లేదు. అండ్ లైక్ గ్రామర్ అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే వెన్ యూ ప్రిపేర్ ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఎనీ ఆర్టికల్స్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు దెన్ యూ ఫాలో ద గ్రామర్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, సింపుల్ ప్రజెంట్ ఇందాక సాధారణమైన వర్తమానంలో ఏదైనా మాట్లాడవచ్చు. సో ఇఫ్ యూ నో ఫ్యూ వర్డ్స్, మీకు కొన్ని పదాలు తెలిసింది అనుకోండి, దెన్ యూ కెన్ స్పీక్ సింప్లీ ఇంగ్లీష్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్, కొన్ని సింపుల్ వర్డ్స్. దాంట్లో మేజర్గా మనకి రావాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని ఉంటుంది. సబ్జెక్ట్ అంటే, సబ్జెక్ట్ మీన్స్ నథింగ్ బట్ ఎ పర్సన్. వర్బ్ నథింగ్ మెరట్, వర్బ్ అంటే ఇట్ ఈస్ క్రియ అంటాం, వర్బ్ నథింగ్ బట్ సమ్ యాక్షన్. సో సబ్జెక్ట్ అంటే ఏంది, సబ్జెక్ట్ జనరలీ వాట్ వీ హ్యావ్ ఏ జనరలీ వీ హ్యావ్ మ్యాక్సిమం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటి అంటే ఐ అనేది ఒక సబ్జెక్ట్, వి అనేది ఒక సబ్జెక్ట్, యు అనేది ఒక సబ్జెక్ట్, హీ అనేది ఒక సబ్జెక్ట్, ఇట్ అనేది ఒక సబ్జెక్ట్, దే అనేది ఒక సబ్జెక్ట్. సో యు అనేది ఏంటి అంటే డబుల్ టైం ఉంటుంది మనకు. ఐ మీన్స్ ఏంటి, ఐ అంటే ఏంది, నథింగ్ బట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ అంటే ఏంది, ఎవరైనా ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు అనుకోండి, ఐ మీన్స్ నేను అంటావు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ వరల్డ్లో మీరు చూసినందుకు, వరల్డ్లో మనం రకరకాలుగా నేమ్స్ ఉంటాయి, రకరకాల పేర్లు ఉంటాయి, వస్తువులకు పేర్లు ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దోస్ నేమ్స్ వీఆర్ యూజింగ్ సబ్జెక్ట్. ఓకే, ఆ నేమ్స్ బదులు ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి చెప్పాలి అన్నప్పుడు దెన్ ఐ ఆమ్ యూజింగ్ ఏ సబ్జెక్ట్ కాల్డ్ ఐ అనే సబ్జెక్ట్ని నేను యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వారి గురించి, మా గురించి, సంథింగ్ కొంతమంది మల్టిపుల్ పీపుల్స్ గురించి మనం చెప్పాలి అనుకోండి, వి అంటే మేము, ఐ అంటే నేను చేస్తున్నాను, వి అంటే మేము చేస్తున్నాము, యు అంటే నీవు మీరు. ఓకే, హీ అంటే ఏంది, సింగిల్ ప్రజెంట్ టెన్స్ అనమాట, వీటిని సింగిల్ సబ్జెక్ట్స్ అంటాము. హీ అంటే అతను, ఒక వ్యక్తి గురించి, ఒక మేల్ పర్సన్ గురించి చెప్పాలి అన్నప్పుడు వీఆర్ యూజింగ్ సబ్జెక్ట్ కాల్డ్ హీ. అదే ఒక ఫీమేల్ పర్సన్స్ గురించి చెప్పాలి అనుకోండి, షీ. ఒకవేళ మేల్ ఆర్ ఫీమేల్ అదర్వైజ్ ఒక యానిమల్స్ గురించి కానీ సంథింగ్ ఎనీ అదర్ థింగ్స్ గురించి చెప్పాలి అనుకోండి, ఇట్. అంతే కదా, హీ ఈజ్ గుడ్ అంటాం, అంటే అతను చాలా మంచివాడు. షీ ఈజ్ బెటర్ అంటాం, సో ఆమె ఇంకా చాలా మంచిది. ఇట్ ఈస్ మార్వలస్ అంటాం, అంటే ఇంకా చాలా అద్భుతమైనది అని చెప్తాం. సో దే అంటే ఏంటంటే మనకు సింగులర్, ఇక్కడ వాళ్ళు కాకుండా సమ్ అనదర్ పర్సన్స్ గురించి చెప్పాలి, ద గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అవుట్ సైడ్. సో వారి గురించి చెప్పాలి అంటే వి విల్ యూస్ దే, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అండర్స్టాండ్ వాట్ ద సబ్జెక్ట్స్ ఈజ్. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు నీవు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. సో రియల్ టైమ్గా మనము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి అంటే దీస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు లెర్న్. సో ఈ సబ్జెక్ట్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. విత్ ఏంటి, సింపుల్ పదాలతో వాడాలి, సింపుల్ పదాలతోటి వాడాలి. ప్రజెంట్ మనం గ్రామర్లో చూసినట్టయితే సింపుల్ ప్రజెంట్ అనేది ఇట్ ఈస్ సాధారణ వర్తమానం. సో ప్రజెంట్ జరుగుతున్న విషయాల గురించి మనము చెప్పాలి అనుకోండి, దెన్ వీ విల్ బీ యూజింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ అనేది వాడతాము, అంటే వర్తమానంలో కొన్ని జరుగుతున్న విషయాల గురించి.
ఏంటి వర్తమానంలో జరుగుతున్న విషయాలు. సో, దీన్ని చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని ఉంది. చూడండి ఫస్ట్ వర్డ్ చూసారనుకోండి ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ అంటే ఏంది? ఇట్స్ ఎ సబ్జెక్ట్ నేను. లెర్న్ అంటే ఏంది? నేర్చుకుంటాను. ఇట్స్ ఎ క్రియ. లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్రియ అనమాట. వర్బ్. ఐ లెర్న్ అంటే నేను నేర్చుకుంటాను. సో ఎనీథింగ్ క్యాన్ బి యూస్డ్. సో ఎనీ వర్డ్ లెర్న్ కానీ ఐ కెన్ ఈట్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ టెల్, ఐ కెన్ బ్రింగ్. ఓకే, లైక్ దట్ ఎనీ సింపుల్ సెంటెన్స్ క్రియేట్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ వన్ సబ్జెక్ట్ అలాంగ్ విత్ వన్ వర్బ్. ఓకే, సింపుల్ ప్రజెంట్లో మనం ఏదైనా విషయాలు చెప్పుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటాం. ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు నేర్చుకుంటాను. ఓకే, నేను నేర్చుకుంటున్నాను అని చెప్పను, నేర్చుకున్నాను అని చెప్పను. ఐ లెర్న్ అంటే సాధారణంగా ఈరోజు జరుగుతున్న విషయాలు ఏదైనా మీరు చెప్పాలి అనుకోండి, సింపుల్గా సింపుల్ వర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. సింపుల్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే, జనరల్గా మనమే మేము మన మనసులో మెమరైజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలుగా మనం ఎక్కడికి వెళ్ళినా దెర్ ఆర్ సమ్ వర్డ్స్ విల్ బి దేర్. సో గ్రాప్ దోస్ వర్డ్స్, ఆ వర్డ్స్ నేర్చుకోండి అండ్ యూటిలైజ్ దోస్ వర్డ్స్ ఇన్ దిస్ మేనర్. సింపుల్ ప్రజెంట్లో వాడ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ చూద్దాం మనం. టాక్ అంటే నేను మాట్లాడతా. ఐ టాక్ అంటే నేను మాట్లాడతాను. ఐ స్పీక్ ఓకే, నేను ఉపన్యసిస్తాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. ఓకే, ఐ వాక్ నేను నడుస్తాను. ఐ ఈట్ అంటే నేను తింటాను. ఓకే, ఐ సింగ్ అంటే నేను పాట పాడతాను. ఐ ఎక్స్ప్లెయిన్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వివరిస్తాను. ఐ ప్లే అంటే నేను ఆడతాను. ఓకే, ఐ కమ్ నేను వస్తాను. ఐ గో నేను వెళ్తాను. అలా. సో సింపుల్ వర్డ్స్ ఏ వర్డ్స్నైనా మీరు ఒక సబ్జెక్ట్ తోటి కాంబినేషన్ చేశారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ వన్ సింపుల్ సెంటెన్స్ అయిపోతుంది. ఒక వర్డ్ అండ్ 2 వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్ అంటే ఒక కంపల్సరీ ఒక క్రియను నువ్వు చెప్తున్నావు. సో ఐ లెర్న్ ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఓకే, ఐ అనేది ఏంటి సబ్జెక్టు, లెర్న్ అనేది ఏంటి క్రియ, అండ్ ఇంగ్లీష్ అంటే ఏం నేర్చుకుంటున్నారు అనేది ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఐ లెర్న్ ఇంగ్లీష్ మీన్స్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. సో దీన్ని మనం ఒక క్వశ్చన్ లాగా కన్వర్ట్ చేయాలి. ఐ లెర్న్ ఇంగ్లీష్ అనగానే ఏమంటున్నామంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని దాని అర్థం. సో దీన్ని ఒక క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నిజంగానే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? సో ఆన్ దట్ కేస్ వాట్ వీ విల్ డూ, వీ హ్యావ్ డూ అనే ఒక క్వశ్చన్ ట్యాగ్ అనమాట. డూ అనేది సింపుల్ ప్రజెంట్లో డూ అనేది ఒక క్వశ్చన్ ట్యాగ్. సో మనకి 2 ఉంటాయి, డూ అని ఉంటుంది, డస్ అని ఉంటుంది. ఓకే, డూ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఐ అనే సబ్జెక్ట్ కానీ, వి అనే సబ్జెక్ట్ కానీ, యు అనే సబ్జెక్ట్ కానీ, అండ్ దే అనే సబ్జెక్ట్ కానీ వాడతాం. ఓకే, ఏంటి ఓన్లీ ఇక్కడ వాడేది ఐ, వి, యు, దే మాత్రమే డూ వాడతాం. ఒక డస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే థర్డ్ పర్సన్కి ఎప్పుడైనా డస్ వాడాలి. థర్డ్ పర్సన్ అంటే ఏంది? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నాము, హీ లెర్న్ ఇంగ్లీష్ అని ఉంటుంది. హీ లెర్న్ ఇంగ్లీష్ అని ఉంటుంది. సో దీన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఏమవుతుందంటే డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా? సో ఐఎమ్ మై సెల్ఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. సో ఒకవేళ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చిందనుకో, డస్ షీ లెర్న్ ఇంగ్లీష్? డస్ షీ లెర్న్ ఇంగ్లీష్? డస్ హీ లెర్న్ ఇంగ్లీష్? డస్ ఇట్ లెర్న్ ఇంగ్లీష్? సో ఇక్కడ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు వాట్ విల్ డూ అనేది మనం తీసేసి డస్ అనే ఒక క్వశ్చన్ ట్యాగ్ వాడతాము. సింపుల్ ప్రజెంట్లో డస్ అనేది వాడతాం. నెక్స్ట్ నేను దానికి ఆన్సర్ చేస్తున్నాను. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను నిజంగానే ఇంగ్లీష్ నేర్చుకుంటానా? మై సెల్ఫ్ ఆస్కింగ్ క్వశ్చన్, నాకు నేనుగా ఒక క్వశ్చన్ అడుక్కుంటున్నాను. సో వాట్ ఐ హ్యావ్ టు సే, వాట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్? ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ లెవెల్. సో నాకు 100% కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఎస్ కామా వచ్చి ఐ లెర్న్ ఇంగ్లీష్. అవును, నేను నిజంగానే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నిశ్చయించుకున్నాను. సో
కాన్ఫిడెంటల్గా మీరు చెప్తున్నారు. నో నో ఎస్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటున్నాను. నో అంటే ఇఫ్ యూ హ్యావ్ ఛాన్సెస్ 50% ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఐ డోంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నప్పుడు నో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరేం చేస్తున్నారు? వ్యతిరేకంగా చెప్తున్నారు, నాకు రాదు. నో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. సో ఇక్కడ చూడండి, ఎస్ అండ్ నో అండ్ డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సెంటెన్స్. నో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్, రైట్? సో నెక్స్ట్ అదేవిధంగా మనకు కావాలి అంటే సెంటెన్స్ని లైక్ బై యూజింగ్ డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేసి యూ కెన్ మేక్ సెంటెన్స్ ఆన్ డిఫరెంట్ వే. ఫర్ ఎగ్జాంపుల్, నో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నాను. ఓకే, సో ఎప్పుడు మరి నేను నేర్చుకోవట్లేదు. సరే మరి ఎప్పుడు నేర్చుకుందాము అనుకుంటున్నాను? సో హీఈస్ ఆస్కింగ్, అతనే క్వశ్చన్ చేసుకున్నాడు. వెన్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? వెన్ అంటే ఏంది? ఎప్పుడు. వెన్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? వెన్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? సో లైక్ దట్. సో మనం ఏంటి అంటే ఒక్కొక్క పదాలను యూజ్ చేసి వీఆర్ క్రియేటింగ్ ఎ సెంటెన్స్, వీఆర్ మేకింగ్ ఏ డిఫరెంట్ సెంటెన్సెస్ యూజింగ్ దాట్. సో వెన్ ఎప్పుడు, వెన్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఎప్పుడు నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలి అంటే ఏంది? వీ నీడ్ ఏ సమ్ ప్లేస్, సమ్వేర్ వీ నీడ్ టు లెర్న్. సో ఆన్ దట్ కేస్ వాట్? వేర్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? సో ఎప్పుడు నేర్చుకోవాలి, వేర్ అంటే ఏంది? ఎక్కడ. ఓకే, వెన్ అంటే ఏంది? ఎప్పుడు. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ ట్రైంగ్ టు అటాచింగ్ ద వర్డ్స్ వన్ ఆఫ్టర్ వన్. సో ఇట్ విల్ క్రియేట్ ఎ సెంటెన్స్, ఇట్ విల్ క్రియేట్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో వేర్ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదురా భయ్, ఎందుకు నేర్చుకోవాలి అని. వై డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? నాకు అసలు రిక్వైర్డే లేదు, నేను ఎందుకు నేర్చుకోవాలి అంటే వై మీన్స్ క్వశ్చన్ ట్యాగ్. ఎందుకు నేర్చుకోవాలి? ఈజ్ దెర్ ఎనీ పర్పస్? ఈజ్ దెర్ ఎనీ మీటింగ్ ఐ హ్యావ్? ఈజ్ దెర్ ఎనీ ఇంటర్వ్యూ ఐ హ్యావ్? లైక్ దట్ యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, సో వై డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? సో మై సెల్ఫ్ ఆస్కింగ్ క్వశ్చన్, నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, వై డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? లేదు అంటే సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఎ జాబ్, సో ఐఎమ్ ప్లానింగ్ టు అటెండ్ an ఇంటర్వ్యూ. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్. సో ఆన్ దట్ కేస్ వాట్ వీ టు, హౌ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? హౌ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఎలా నేర్చుకోవాలి? సో వీ కెన్ మేక్ ఎ సెంటెన్స్ లైక్ దిస్, హౌ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? హౌ డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. సో తర్వాత ఏమంటున్నాడు? లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవడము, నువ్వు దాన్ని ప్రయత్నిస్తే రోజు కొంత నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. లెర్న్ డైలీ ఇంగ్లీష్ అంటే ప్రతిరోజు ఈ దినచర్యలలో నువ్వు ఫస్ట్ కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకో. డైలీ కొన్ని నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ రోజుకు 10 వర్డ్స్ నేర్చుకున్నావు, అదే 30 డేస్కి 300 వర్డ్స్ నేర్చుకుంటావు. సో it will be increase your vocabulary and you will get a proficient on the subject. Okay, and as well as read newspapers. So ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? ఐఎమ్ నాట్ గివింగ్ ఎ గైడెన్స్ టు యూ. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ ఎ గైడెన్స్ టు యూ. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే హియర్, నీకు ఏం చెప్దాము అనుకుంటున్నాము అంటే దెర్ ఈస్ ఎ సమ్ వర్డ్స్ ఐఎమ్ మిక్సింగ్, ఐఎమ్ యాడింగ్ వన్ ఆఫ్టర్ వన్ వర్డ్స్. నేను నాకు తెలిసిన కొన్ని ఇంగ్లీష్ పదాలని యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఆటోమేటికలీ బికమింగ్ ఏ సెంటెన్స్. రీడ్ న్యూస్ పేపర్ అంటే ఏంది? రీడ్ అంటే చదవడం, న్యూస్ పేపర్ అంటే వార్తాపత్రిక. రీడ్ న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రిక చదవండి. ఓకే, సింపుల్ సెంటెన్సెస్ అనమాట. సో జనరల్గా మీరు ఏం చేయాలి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్బ్స్, చాలా రకాల క్రియలు ఉంటాయి. ఓకే, చాలా రకాల వర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ అనేది ఒక వర్బ్ ఉంది. ఓకే, అదేవిధంగా స్పీక్ అనే ఒక వర్బ్ ఉంది. అదేవిధంగా కుక్ అనేది ఒక వర్బ్ ఉంది. లైక్ దెర్ ఆర్ సో మెనీ వర్బ్స్ ఉన్నాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ ద వర్బ్స్, అంటే వర్బ్స్ మనం ఏం చేస్తాము అంటే డైలీ ఒక వర్బ్స్ని నేర్చుకుంటూ ఉంటాము, బట్ వీఆర్ నాట్ అప్లయింగ్ ఇట్. మీరు నేర్చుకున్న ఒక వర్బ్ అనేది ఒక్కసారి మీరు విన్న తర్వాత దాన్ని మర్చిపోతారు. రియల్ టైం అనేది మీరు దాన్ని వాడరు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఇఫ్ యూ వాంట్ టు రిమైండ్, if you want to present, okay, on that cases what should you do? You have to prepare a like this. Okay, ఇలాంటి ఒక స్ట్రక్చర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్.
ఇది ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి యూ హ్యావ్ టు ట్రై టు చేంజ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రైన్ చేయాలి, అదేవిధంగా వర్బ్ చేంజ్ చేయాలి, అదేవిధంగా సబ్జెక్ట్ చేంజ్ చేసి యూ హ్యావ్ టు డూ మోర్ ప్రాక్టీస్ ఆన్ ఇట్. ఓకేనా? షీ స్పీక్స్ వెరీ వెల్ అంటే ఆమె ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. ఓకే, డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు నిజంగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? ఓకే, ఎస్ దే ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. సో అవును, వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే, అదేవిధంగా డిఫరెంట్ సబ్జెక్ట్ని మాడిఫై చేసి, అదేవిధంగా డిఫరెంట్ వర్బ్స్ని మాడిఫై చేసి డైలీ మీరు ఈ ఫార్ములా మీద మీరు అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వర్డ్స్ అనేది మీ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఎక్కడికైనా వెళ్ళారు, వద్దన ఒక పర్సన్ కలిశారు. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, సింపుల్గా ఆ వర్డ్స్ అనేది వస్తుంది. ఓకే, ప్లీజ్ కమ్ అంటాం. ఓకే, మీరు మా ఇంటికి రండి, ప్లీజ్ కమ్ టు మై హౌస్, ప్లీజ్ కమ్ టు మై హౌస్. ఓకే, వీ కెన్ బోత్ గో కాలేజ్. ఓకే, వీ కెన్ బోత్ గో టుగెదర్ ఇన్ సమ్ కాలేజ్. ఓకే, అదే విధంగా ట్రై టు లెర్న్ మోర్ వెకాబులరీ, మోర్ వర్బ్స్ అండ్ యూ అప్లై ద మోర్ వర్బ్స్ ఇన్ ద సబ్జెక్ట్. ఓకే, ఆ విధంగా మీరు డైలీ చేస్తున్నారనుకోండి అండ్ డూ ప్రాక్టీస్ ఆన్ ఇట్, దెన్ సమ్ కంపల్సరీ యూ విల్ బికమ్ ఏ ప్రొఫిషియంట్ ఆన్ ఇంగ్లీష్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే దేర్ ఆర్ 10 వర్డ్స్ వీ హ్యావ్, రైట్? ఐఎమ్ గోయింగ్ టు టెల్ దీస్ వర్డ్స్. ఓకే, ఈ వర్డ్స్ని అప్పుడప్పుడు రిమైండ్ చేసుకోండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే రియల్ టైంలో కొన్ని వర్డ్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. సో మన ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకే, చాలా మంచిగా ఉండాలి, కొద్దిగా క్లాసికల్గా ఉండాలి అంటే డైలీ లెర్న్ ఫ్యూ డిఫికల్ట్స్ వర్డ్ నేర్చుకోండి. సి హియర్ ఐ హ్యావ్ ఏ 10 వర్డ్స్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్డ్ అప్ అంట. మెస్డ్ అప్ అంటే గందరగోళం. మెస్డ్ అప్, టుడే హీ మెస్డ్ అప్ మై వర్క్ అంటాం. అంటే వాడు ఏంది మెస్డ్ అప్ అంటే ఏంటి అంటే ఆ పనిని మొత్తాన్ని గందరగోళంగా మొత్తాన్ని రుద్దేసి, ఓకే, గజిబిజ్ చేసేసారు అనుకోండి, మెస్డ్ అప్ అంటాం. మెస్డ్ అప్ అనే వర్డ్ ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్ క్లబ్స్ ఎవ్రీథింగ్, అంటే మొత్తాన్ని గందరగోళంగా మార్చేశారు. మై మైండ్ గాట్ మెస్డ్ అప్ అంటాం. అంటే నా మైండ్లో అది కంప్లీట్గా మెస్ అయిపోయింది, అర్థం కాకుండా మొత్తం గందరగోళంగా చికాకుగా ఉంది. సో అట్ దట్ కైండ్ ఆఫ్ వర్డ్స్లో మనము ఏం చేసుకుందాం, సడన్లీ ఇట్ గాట్ మెస్డ్ అప్ అంటాం. అంటే సడన్గా అనుకోకుండా ఇలా జరిగిపోయింది, ఓకే, మొత్తం కంప్లీట్గా గందరగోళంగా మారింది అన్నప్పుడు వీ విల్ బీ యూజింగ్ ద వర్డ్ కాల్డ్ మెస్డ్ అప్. ఓకే, అండ్ అట్రాసియస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. దారుణం. ఓకే, చాలా దారుణం జరిగిపోయింది, చాలా క్రూయాలిటీగా అయిపోయింది అన్నప్పుడు we will use the word called atrocious అంటాం. ఓకే, atrocious అంటాం. నెక్స్ట్ గ్రీడీ అనే వర్డ్. గ్రీడీ అంటే అత్యాశకరమైన. ఓకే, ఆ పర్సన్ చాలా గ్రీడీ రా అంటాం, అంటే చాలా అత్యాశ వ్యక్తి, అదేవిధంగా పిసినారి లాంటి వ్యక్తిని గ్రీడీ పీపుల్ అంటాం. ఓకే, సో యూ కెన్ యూజ్ ద టర్మ్ గ్రీడీ వెనెవర్ యూ వాంట్ టు టర్మ్ గ్రీడీ పీపుల్ ఆర్ సంథింగ్, హీ ఈజ్ వెరీ గ్రీడీ, లైక్ దట్ వీ కెన్ యూజ్ దట్ వర్డ్. బ్యాక్ పెడల్ అంటే ఏంటి అంటే చేసిన పనికి వ్యతిరేకంగా చేయడం, బ్యాక్ పెడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మాట ఇస్తారు, ఓకే ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు. వెన్ ఎవర్ దే గాట్ ఎలెక్టెడ్, ఓకే, దే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ దే డూ డిఫరెంట్ వన్. సో ద పొలిటీషియన్, ద బ్యాక్ పెడల్ మీన్స్ పొలిటీషియన్స్ దే సే బ్యాక్ పెడల్ అంటాం. ఓకే, బ్యాక్ పెడల్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ పనికి వ్యతిరేకంగా చేయడాన్ని బ్యాక్ పెడల్ అంటాం. నెక్స్ట్ ఫ్యాబ్రికేట్ అంటే కల్పించడం, ఓకే, సృష్టించడం, ఓకే, కల్పించి చెప్పడం, ఆర్టిఫిషియల్గా చెప్పడం. ఓకే, ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ రా అంటాం. ఫ్యాబ్రికేటెడ్ అంటే ఏంటంటే కల్పించి ఆర్టిఫిషియల్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడాన్ని ఫ్యాబ్రికేటెడ్ అంటాం. సో ఫ్యాబ్రికేట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఆస్పిరియంట్ అంటే ఏంటి అంటే ఆశావాదులు. అంటే ఆశావాదులు అంటారు. ఆస్పిరెంట్స్ మీన్స్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఒక సమ్ ఇంజనీరింగ్ కాలేజ్లో దే వాంట్ సీట్స్. సో వాళ్ళని ఏమంటారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సీట్స్ ఫ్రమ్ ద కాలేజ్. సో ఆన్ దట్ కేస్ పీపుల్ కాల్డ్ ఆస్పిరెంట్స్. వీఆర్ ఆస్పిరెంట్స్ అంటే ఆశావాదులు, అందులో సీట్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారనమాట.
ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం. ఎన్హాన్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లుప్తంగా తెలుసుకోవడం అనమాట. ఓకే. దేర్ ఆర్ సమ్ ఎన్హాన్సింగ్, వీఆర్ ఎన్హాన్సింగ్ అంటాం. ఓకే. అండ్ ఎథిక్స్ అంటే లైక్ నీతి, లేదు అంటే ఎథిక్స్ అంటే కొన్ని పరిధులు అనమాట. ఓకే. దే ఫాలో స్టాండర్డ్స్. ఓకే. అరే నాకు ఐ ఫాలో ఎథిక్స్ రా అంట. అంటే ఏంటంటే దేర్ ఆర్ సమ్ ఎథిక్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఫాలో. నెక్స్ట్ ఆర్బిటరీ అంటాం. ఆర్బిటరీ అంటే ఏకపక్ష నిర్ణయం అనమాట. ఓకే. ద వర్డ్ కాల్డ్ ఆర్బిటరీ అనేది ఏంటంటే ఏకపక్షంగా నేను మాట్లాడడం. ఓకే. దెర్ ఆర్ సమ్ కేసెస్ ఆర్ డీలింగ్ విత్ ఆర్బిటరీ మేనర్ అంటాం. అంటే ఏకపక్షంగా కేసెస్ని డీల్ చేస్తూ ఉన్నారా అని చెప్తాం. జ్యూరిడిక్షన్ అంటే ఏంటి అంటే అధికార పరిధి. జ్యూరిడిక్షన్స్ అంటాం. జ్యూరిస్డిక్షన్ అంటాం. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే అధికార పరిధి. ఓకే. ఇట్ ఈస్ ఎ లీగల్ టర్మ్ అనమాట. వాళ్ళకి ఇంతవరకు అధికార పరిధి ఉన్నది అనుకో, దే హ్యావ్ జ్యూరిడిక్షన్స్ అంటాం. ఓకే. లైక్ దిస్ వీ హ్యావ్ సమ్ వర్డ్స్. ఓకే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ట్రై టు లెర్న్ సమ్ కాంప్లికేటెడ్ వర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రెగ్యులర్ వర్డ్స్. సో అలా వర్డ్స్ని మనం నేర్చుకోవడం వల్ల ఎవ్రీ డే అవర్ ఇంగ్లీష్ వెకాబులరీ విల్ బి ఇంక్రీస్డ్. సో పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ట్రై టు ఇంక్రీజ్ యువర్ వెకాబులరీ and try to apply those words in your real time sentences so that your English will be get proficient and fluent. So now like it is a proverbs, we are trying to see the proverbs. So what are the proverbs means? A journey of 1,000 miles begin with single step anta. A journey of 1,000 miles begin with a single step ante enti 1,000 మైల్స్ ఒక జర్నీ అనేది 1,000 మైల్స్ ఉన్న మొదటి అడుగుతోటి ఇది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఐ మీన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంది అంటే ఏదైనా ఒక నేర్చుకోవాలి, ఏదైనా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ తపన ఉంటుంది. ఓకే. తపన ఉంటుంది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, దీంట్లో నేను ప్రొఫిషియెంటీ అవ్వాలి అని. సో తర్వాత వేరే వాళ్ళని చూస్తాం, దే ఆర్ ఇన్ హై స్టేజ్. సో అప్పుడు ఏం చేస్తాం, వి ఫీల్ దే ఆర్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, సో నేను అంతవరకు రీచ్ అవుతానో లేదో అని మనం భయపడుతూ ఉంటాం. బట్ ఈ ప్రోవర్బ్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే ఒక 1,000 మైల్స్ అంటే ఎంత హైలో ఉన్నా దే ఆర్ స్టార్టెడ్ ఎ కెరియర్ ఫ్రమ్ దిస్ బిగినింగ్. అంటే వాళ్ళు కూడా మన స్టేజ్ నుంచే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, దే ఆర్ కంటిన్యూలీ దే గాట్ సక్సీడెడ్ సో దట్ దే ఆర్ ఇన్ ఏ టాప్ పొజిషన్. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎనీథింగ్ then compulsory don't think about 1,000 miles. ఇప్పుడే మీరు 1,000 మైల్స్ గురించి థింక్ చేయకండి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద స్టార్టింగ్ వన్. మీరు ఫస్ట్ స్టెప్ చేశారనుకోండి, గ్రాడ్యువల్గా డోంట్ స్టాప్ అండ్ అంటిల్ వెన్ యూ రీచెస్ యువర్ డెస్టినేషన్. మీరు ఏ డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వాలనుకున్నారో ట్రై అండ్ at the end of the time you will reach your destination. So that's it. A journey of 1,000 miles begin with a single step. Okay. A journey of 1,000 miles అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక మొదటి అడుగుతోటే స్టార్ట్ అవుతుంది అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ కొటేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ మోటివేషనల్ ప్రోవర్బ్. అండ్ అనదర్ ప్రోవర్బ్ ఈజ్ స్టార్టింగ్ ఈజ్ ఈజీ, పర్సిస్టెన్స్ ఈజ్ అన్ ఆర్ట్. స్టార్టింగ్ ఈజ్ ఈజీ, పర్సిస్టెన్స్ ఈజ్ అన్ ఆర్ట్ అంటాం. ఓకే. జర్మన్ ప్రోవర్బ్ అనమాట ఇది. స్టార్టింగ్ ఈజ్ ఈజీ అంటే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ప్రతిదీ ఈజీగానే ఉంటుంది, కానీ దానికి స్టిక్ అయి ఉండడము ఒక ఆర్ట్ అనమాట. సో నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను, ఓకే, దాన్ని స్టార్ట్ చేస్తాను, ఐ బిగిన్, ఓకే, ఐ స్టార్టెడ్ బిగిన్, బట్ ఇన్ ద మిడిల్ ఐ డ్రాప్ ఆఫ్. మిడిల్లో మనం డ్రాప్ ఆఫ్ అయిపోతాం. నో, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఆర్ట్. వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ until when you reach your destination. ఓకే, దెన్ యూ షుడ్ బి పర్సిస్టెన్స్ అంటే దానికి అనుగుణంగా నువ్వు పొందికగా ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ క్యాన్ రీచ్ యువర్ destination. Okay, these are the proverbs today we are discussed. Okay, and okay, today, yeah, these are the topics we covered. First one is the simple present tense, and we discussed some few words, and also we have some 2 proverbs, and later we'll learn more
and we'll discuss different topics, so that every day we can learn English, and we can get proficiency on our English learning skills. Okay, give a thumbs up if you want, if you like this, and so it will boost me, it will give boosting me. Okay, uh, bye guys, have a nice day.